అప్సరసలు కొలంలో దిగి జలకాలాడుతున్నారు. సుఖముని ఆ దిశగా రావడం అందరూ చూశారు. ఎవ్వరూ పట్టించుకోలేదు. సుకుణ్ణి పిలుస్తూ వ్యాసమహర్షి పరుగు పరుగున వస్తున్నాడు. స్త్రీలు కంగారుగా కలవరపడి కప్పుకున్నారు. విస్తుపోయాడా మహర్షి? నవ యవ్వనంలో మెరిసిపోతున్న నా కొడుకుని చూసినప్పుడు లేని కలవరపాటు వయోవృద్ధుడనైన నన్ను చూస్తే ఎందుకు కలిగింది అని అడిగాడు. నీ కొడుకు నిర్మలుడు, నిస్సంగుడు అన్నారు అప్సరసులు. ప్రతి నిమేషంబు పరబ్రహ్మను ఈక్షించి మదిచొక్కి అనుక్షణం పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తూ దర్శిస్తూ పరవశిస్తూ బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయినవాడు అంది భాగవతం. ఆ స్థితిలో ఉన్నవాణ్ణి ఆరూఢుడు అంటారు. ఇది నగరము, ఇది అరణ్యంబు, ఇది సౌఖ్యంబు, అది అసౌఖ్యము, ఈతడు పురుషుడు, ఆమె స్త్రీ వంటి తేడాలేవి అలాంటి పరిణత మనస్కులకు తోచవు. ఎయ్యది చూచిన బ్రహ్మమయమే ఆరూఢునకు అంది కవిరాజ మనోరంజన కావ్యం. సంగములు సర్వమును కలిగి సంగికాడు, భోగములు సర్వమును చెంది భోక్తకాడు అని వివరించింది. వారు లేనివారు కాదు, అక్కర లేనివారు. వారి లక్ష్యం మోక్ష నగరీ మహాద్వార ముఖ కవాట నిఘటన విద్యను సాధించటమే అన్నాడు కాశీఖండంలో శ్రీనాథుడు. లోకంలో సన్యాస దీక్షాపరుల పరమగమ్యం అదే. సన్యాసం తీసుకోవడం అనేది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి. సన్యాసం స్వీకరించారని మనం అంటూ ఉంటాం, కానీ అది పుచ్చుకుంటే వచ్చేది కాదు, మనసు విచ్చుకుంటే వచ్చేది. తిరకాసంతా మనసుతోనే. బంధానికైనా మోక్షానికైనా కారణం మనస్సే అంది ఉపనిషత్తు. అంటే సాధ్యము మనస్సే, సాధనము మనస్సే. అది పేచి. సాధన సాధ్యములౌటను సాధింపకరాదు మనము సన్మునికైనన్ అన్నాడందుకే సీమంతిని కళ్యాణంలో పెరుమళ్ళ సోమకవి. సన్యాస ఆశ్రమ స్వీకరణకు వైరాగ్యం తొలిమెట్టు. సన్యాసం అంటే కాషాయం కాదు, పరిపక్వ వైరాగ్య జీవన ఫలసాయం. భవబంధాలను సుఖ దుఃఖాలను పరిపూర్ణంగా చక్కగా విడిచిపెట్టడం సత్న్యాసం, సన్యాసం. తన భారాన్ని పరమాత్మ పాదాల చెంత సమర్పించటం భరన్యాసం. అదే అనన్య శరణాగతి. అది మానసిక పరిణతి, వైరాగ్య భావ సమృద్ధి. వైరాగ్యం అంటే ధనేషణ, అంటే దార ఈషణ పుత్రేషణ అని. ధనేషణ, దార ఈషణ పుత్రేషణ అని ఈ ఈషణ త్రయమునకు ఎదురుచుక్క అన్నాడు విప్రనారాయణ చరిత్రలో మల్లయ్య కవి. వాటిని త్యజించి సద్గురువుని ఆశ్రయించి మీనులో పువ్వులు ఆరింటన్ పూజలు ఉనర్తునంచు దృఢ సంకల్పాన్ని స్వీకరిస్తాడు సన్యాసి. దేహంలో 6 పువ్వులంటే షట్చక్రాలు. వాటిని షడాధార కమలాలని అంటారు. సాధన చేయగా చేయగా ఓంకారంబు హృద్వీధియన్ మింటన్ మ్రోయు. హృదయాకాశంలో ఓంకార గంట మాదిరి మోగుతుందట. ఓంకారం గంట మాదిరి మోగుతుందట. అది తుదిమెట్టు. చివరికలా జ్ఞాన వైరాగ్య నిశ్చల ఆనంద పూర్ణులైన వారు జీవన్ముక్తులగట నిజము అని పెద్దలు తేల్చి చెప్పారు. ఇదంతా ఒక్క మానవ జన్మలోనే సాధ్యం. వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమం అనలేదు, దుర్లభం అన్నారు. మురిసిపోవడానికి కాదది, ముక్తి పొందడానికి. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నాం అంటున్నారు గుజరాత్కు చెందిన భవేష్ భాయి భండారి అనే సంపన్న దంపతులు. 10 పరకా కాదు, ఏకంగా 200 కోట్ల రూపాయల తమ ఆస్తి సర్వస్వాన్ని ధార్మిక సంస్థలకు దానం చేసి వారు సన్యాసాన్ని స్వీకరించి ఇకపై భిక్షాటనతో జీవిస్తామని నిశ్చింతగా ప్రకటించారు. విశ్వకర్మ పురాణ కావ్యంలో అగస్త్యుడి గురించి చెబుతూ పరమశివుడు అద్దమున్వలే కనిపించినతడే యోగి అన్నారు. భండారీ దంపతులు శివుడు చెప్పిన ఆ అద్దం లాంటివారు. ఆ దంపతుల ఆలోచనను సమీక్షించేందుకై ఆ అద్దంలోకి తొంగి చూసేవారికి ఆ చూసేవారే కనపడతారు. అప్పుడు మొహం మీది దుమ్ము కనపడితే తొడవాసింది అద్దాన్ని కాదు, మొహాన్ని. ఈ రచయిత వివరణకు ప్రబోధానికి మనఃపూర్వక నమస్సులు. ఇంత అద్భుత ప్రబోధాన్ని స్వీకరించిన వారికి స్వీకరించినంత, ఆచరించగలిగిన వారికి అందినంత. ఇది సంపాదకీయం నుండి గ్రహించబడినది. రచయితకి మరొక్క మారు హృదయాంజలి.